హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాలలో రాఖీ స్పెషల్గా కర్ణాటక స్పెషల్ ధారవాడ పేడ చేసి చూపిస్తున్నాను అనమాట. అది కూడా ఒరిజినల్ ప్రాసెస్లో కాదండి, ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. ఆ ప్రాసెస్ ఏంటంటే ఒరిజినల్ది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మనకి హడావిడిగా అది ఉన్నప్పుడు అలా చేయాలంటే కొంచెం చాలా టైం పడుతుంది కదా. ఇన్స్టెంట్గా మీ అందరికీ ఎలా చేయాలో చూపిస్తాను. మంచి మంచి టిప్స్ అయితే చెప్తాను. స్వీట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేస్తూ చూస్తే మంచి కంటెంట్ అయితే మిస్ అయిపోతారు. మరి ఓకేనా? అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ఫస్ట్ కావాల్సింది దళసరిది ఏదైనా మూకుడు తీసుకోండి. అంటే నాన్ స్టిక్ది వాడుతున్నారు అంటే నాన్ స్టిక్ది అయినా సరే, అవి కొత్తవి ఆ సైడ్స్ అవి పెచ్చులు అవి ఊడిపోకుండా ఉన్నవైతే వాడచ్చు, లేకపోతే వాడకూడదు. ఓకే, దళసరిది ఏదైనా సరే తీసుకోండి. ఓకే, ఇందులో 1 కప్పు షుగర్ కావాలి. ఫస్ట్ షుగర్ తోటే మనకి స్టార్ట్ అవుద్ది అనమాట. 1 కప్పు షుగర్ వేస్తున్నానండి. అయితే ఈ షుగర్ కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇది పౌడర్ రూపంగా మనం తయారు చేసుకోవాలన్నమాట పాకం బట్టి. మళ్ళీ కొంచెం తక్కువ పడినా ఇబ్బంది అవుద్దని ముందే కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను. మిగిలిన దేనికైనా వాడుకోవచ్చు. ఓకే, 1 కప్పు షుగర్ వేసుకోండి. వాటరు 1 పావు వంతు వేసుకోవాలి. అదే 3 కప్పులు కింద షుగర్ వేసుకున్నాం అనుకోండి, 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అలా ఇది షుగర్ బాగా కరగాలండి. ఫస్ట్ కరగాలి, బాగా కలుపుకుంటూ ఉండాలి. మీకు నేను చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇదిగోండి, చక్కెర కరిగిపోయి చూడండి బాగా ఇలా మరుగుతుంది కదా. ఇంకా మరగాలి, ఇంకా పెద్ద పెద్ద బుడగల్లాగా రావాలన్నమాట. ఇది మీకు ఇలా పెద్ద పెద్ద బుడగల్లాగా వస్తాయి చూడండి. పాకం కింద రెడీ అవుతుంది అన్నట్టు బుడగలు వస్తాయి కదా. ఇలా వచ్చినప్పుడు ఒక్కసారి మీకు చెక్ చేసుకోండి. ఇలా అర్థం అవ్వలేదు అంటే ఏదైనా కప్లో వేసుకుని మీరు పాకాన్ని సిమ్లో పెట్టుకోండి. ఇది పెట్టుకుని ఒక్కసారి ఇట్లా ఇది ఇలా రావాలి. తీగలా కాకుండా తీగ ఇలా ఇరిగిపోవాలి. ఇట్లా ముక్క ఇరిగిపోతుంది కదా, అలా రావాలి. అలా వస్తే మీకు కనిపిస్తుందా? ఇంకొకసారి చూపిస్తే చూడండి. పాకం ఇందులో వేసాను గిన్నెలో. ఇగో తీగ ఇరిగిపోవాలి, ఇట్లా తీగ ఆగకుండా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చెయ్యి ఆపకుండా ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. ఓకే, స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. చూడండి తెల్లగా వస్తుంది, ఇంకా కలర్ మారుతుంది. జస్ట్ ఒక 3 మినిట్స్లో అయిపోతుంది ఇది మనకి పాకం. అంటే నేను అన్న పాకం చూపించాను కదా, అది వచ్చేస్తుంది. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను, అయినా కూడా చూడండి. నార్మల్గా షుగర్ కూడా వేసేసుకోవచ్చండి, షుగర్ పౌడర్. కానీ దాని టేస్ట్కి దీని టేస్ట్కి చాలా తేడా ఉంటుంది. చూసారా? మనకి ఇలా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్టార్టింగ్ ఇంత పలచగా ఉంది కదా, ఇలా వస్తుందా అనిపిస్తుంది కదా. అలా ఏం డౌట్ లేదు. నేను ఇప్పుడు చూపించిన పాకం మెజర్ ఇలా జిగిరిలాగా అంటుకుని విడిపోతూ ఉంటుంది చూడండి. అప్పుడే మన స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ముదిరిందంటే రాదు మళ్ళీ మనకి. ఓకే, ఇలా పొడి పొడిలాగా. ఇప్పుడు ఒక దగ్గర స్టవ్ మీద ఇలా వీలు కావట్లేదంటే కింద పెట్టేసుకుని దీన్ని కలుపుకుంటూ ఉండాలి. దీన్ని మనం కలుపుకుండా ఇలా ఉండమంటే ఎక్కువ గడ్డలాగా అయిపోతుంది అనమాట. ఉండల కింద అంచుల దగ్గర అయితే ఎక్కడ లేకుండా చూసుకుని తీసుకోండి. ఇదిగోండి, ఇలా పొడిగా బాగా పొడిగా అయిపోయింది చూడండి. ఓకే, అయితే ఇప్పుడు ఏదైనా కింద ఫ్లాట్గా ఉన్నది తీసుకుని మనం ఈ పొడిని ఇలాగా మొత్తం బాగా చేసుకోవాలి. మిక్సీలో మాత్రం వేయకూడదు. మిక్సీలో వేస్తే ఇంకా మనం షుగర్ పౌడర్ చేసేసుకున్న ఒకటే, ఇలా చేసుకున్న ఒకటే. అప్పుడు ఇంకా ఇంత కష్టపడి చేసింది అంతా వృధా అయిపోద్ది అనమాట. మనం ఇంకా 3 to 4 మినిట్స్ ఇలా అన్నాం అనుకోండి, అప్పుడు జల్లించేసుకోండి. మొత్తం ఈ గడ్డలన్నీ ఇలా మొత్తం స్మాష్ అయిపోతాయి. ఈ స్వీట్ మీకు క్విక్గా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోద్దని చెప్పనండి. మినిమం ఒక 1/2 అవర్ నుంచి 40 మినిట్స్ అయితే పడుతుంది. అప్పుడే మనకి టేస్ట్ బాగుండాలి. స్వీటు కొంచెం మనకి టైం పట్టినా పర్లేదు, టేస్ట్ బాగుండాలంటే ఇలా చేసుకోండి. ఇదిగోండి, ఇలా మెత్తగా పౌడర్లాగా చేసేసుకుని మిగిలింది తర్వాత మళ్ళీ ఒకసారి రుద్దేసుకుంటే వచ్చేస్తుంది. ఇలా పౌడర్లాగా. ఇంకా చూడండి, ఇది లైట్గా రవ్వలాగా అంటే కొంచెం బరగ్గా ఉంటుంది. మనం షుగర్ కనుక డైరెక్ట్గా మిక్సీలో వేస్తామంటే చాలా మెత్తగా ఉంటుంది అనమాట. అది అలా కాకుండా ఇలా ఉందంటేనే దీనికి బాగుంటుంది టేస్ట్ అదిని. ఓకే, ఇలా చేసుకోండి. ఇది రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోటి పావుకి కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవాలి. పావంతికి ఎక్కువ, లేదంటే నెయ్యి ఎక్కువ లేదనుకోండి పావంతి వేసుకున్నా సరే ఓకే. ఫస్ట్ అయితే ఒక 3 to 4 స్పూన్స్ వేసుకోండి.
స్టవ్ అయితే వెలిగించాను, సిమ్లో ఉంది. ఒక కప్పు నిండా మిల్క్ పౌడర్ తీసుకోండి, పాల పౌడర్, ఏ కంపెనీ అయినా పర్వాలేదండి. ఇది తీసుకుని ఇది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఓకే, జాగ్రత్త అండి, మంటది ఏమైనా హైలో పెట్టారా మీడియంలో పెట్టినా సరిగ్గా చూసుకోకపోయినా బాగా కలపకపోయినా కలర్ మారిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ కలర్ మారాలి కానీ మాడకూడదు. ఓకే, ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం వేయించుకోవాలి. దగ్గరుండి చేసుకునే పనులండి, టేస్ట్ రావాలి, బాగుండాలి, మన ఇంట్లో చేసుకుని ఉండాలంటే దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోవాలి వీటిని. ఇది ఒక 10 నిమిషాలైనా ఇలా వేయించుకోవాలండి. దీని దగ్గరే కొంచెం టైం పడుతుంది, మనం షుగర్ అది చేసాం కదా పౌడర్, అది ఏం టైం పట్టదు మీకు, జస్ట్ ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇదే మాత్రం టైం పడుతుంది. కొంచెం టైం ఎక్కువ పట్టేవి ఏంటంటే టేస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వేగుతూ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న నెయ్యి ఉంది కదా, అది ఒక్కొక్క స్పూన్ అలాగా వేసుకుంటూ ఉండండి. వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనం అట్లోసి పెట్టుకుని ఇలా గోకుతూ నీట్గా కలపాలి. ఇదిగోండి, ఇది చూడండి కలర్ చేంజ్ అయ్యేది కదా, ఇంకొంచెం చేంజ్ అవ్వాలి. అయితే దీన్ని ఇలా గోకుతూ మన అట్లోస్తో పెట్టి ఇలా గోకుతూ మనం తిరిగేసుకుంటూ ఉండాలి. ఎంత మనం జాగ్రత్తగా చేసినా కానీ ఇలా అంటుకుంటానే ఉంటుంది, కానీ దాన్ని గోకి మరి ఇలా తిరిగేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఓకే, ఇది కొంచెం ఉండల కింద అవుతుందండి లాస్ట్లో. ఇదిగో చూసారా, ఉండల కింద అవుతుంది కదా, అయినా పర్వాలేదు. ఓకే, జాగ్రత్తగా అందుకే కలుపుతూ ఉండాలి. మనం దగ్గర ఒక 15 మినిట్స్ అయినా పడుతుందండి, 15 to 20 మినిట్స్ పడుతుంది మనం చేసిన క్వాంటిటీని బట్టి. అది కూడా మీరు 1 కేజీ పౌడర్ లేదా 1/2 కేజీ పౌడర్ వేసేసి తర్వాత ఆ టైంలో అవ్వలేదు అని మాత్రం అనుకోకండి. అందుకని మళ్ళీ అంటే పొరపాటు పడతారని చెప్తున్నాను అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఒక 1/4 కిలో వరకు వేసానండి పౌడర్. అయితే 1/4 కిలో కూడా ఉండదు, 200 గ్రామ్స్ ఉంటుంది అనమాట నేను వేసిన పౌడర్ అయితేని. మీకు కప్పు కొలత చెప్పాను కదా, అందుకని అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట. ఓకే, చూడండి ఇంకొక 2 మినిట్స్ అయితే కలర్ వచ్చేస్తుంది కొంచెం, అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీనికి ఎప్పుడు తీయాలి ఏంటి అన్నది ఏంటంటే మనకు కలర్ రావడం బట్టే ఉంటుంది అనమాట. ఇది ఇంకొంచెం లైట్ ఇంకొద్ది గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా చూడండి కలర్ చేంజ్ అయింది కదా, ఇలా డార్క్ కలర్లో రావాలి. గోధుమలు ఉంటాయి చూడండి, గోధుమ కలర్లో రావాలి. ఇంకొంచెం డార్క్ అయినా పర్లేదు. నేను నెయ్యి ఏంటంటే కలుపుతూ అలాగే ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకుంటూ వచ్చాను అనమాట. ఇంకొక 1.5 స్పూన్ అలా ఉంటుంది అంతే. ఓకే, నెయ్యి అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదులేండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇదిగో. ఓకే, డన్. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో మరీ మెత్త కాకుండా మామూలుగా ఒకసారి ఏంటంటే ఇలాగా ఉండలు అవి లేకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఇది చల్లారి పెట్టేసి మిక్సీ వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి చల్లారిన తర్వాత ఇది మిక్సీలో వేసేసుకున్నాం, పౌడర్ లాగా అవ్వాలన్నమాట. అది అందులో ఏంటంటే ఉండలాగా అది ఏమీ ఉండకూడదు. ఓకే, అయితే షుగర్ మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతోటి పాలు తీసుకోవాలండి. కాసిన పాలైనా పర్లేదు, పచ్చి పాలైనా పర్లేదు, 1/4 వంతు తీసుకోవాలి. తీసుకుని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఓకే, కొంచెం వేగిన తర్వాత మళ్ళీ పాలు పోసుకోవాలి. ఒక 1/2 పోసేసానండి ఇందులోది. తర్వాత కలుపుకుంటూ నిదానంగా పోసుకుంటాం. దీన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా 2 చేతులతో గరిటె పట్టుకుని ఇలా అన్నాం అనుకోండి, ఈజీగా కలుస్తుంది, సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట. అప్పుడు కలపకపోతే మనకు ఉండలు కట్టేస్తుంది చూడండి. ఇదంతా పీర్చేసుకోవాలి పాలు. చూడు ఇలా అంటుకోకుండా ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు మిగతా పాలు కూడా వేసేసుకోవాలి. పచ్చిపాలు కాబట్టి కొద్దిగా మధ్యలో ఇలా వేస్తున్నాను, కొంచెం వేడి ఎక్కుతాయని. అదే వేడి కాసిన పాలు అనుకోండి అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా వేసేసుకుంటూ చేసేసుకోవచ్చు. నెయ్యి వేసి ఫ్రై చేసాం కదా, అందుకని ఎక్కువ ఉండలు కట్టదు, లేకపోతే చాలా తొందరగా ఉండలు కట్టేస్తుంది. ఇందులోనే మిగతా నెయ్యి కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాం. 1 స్పూన్నర అట్లా ఉంటుందండి, అది వేసేస్తున్నాను.
ఇలాగా దగ్గర పడాలండి. ఇలా చూడండి డ్రైగా ఇలా అవుతుంది చూడండి. ఇలాగా దగ్గర పడిపోయిందంటే మనకు అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు షుగర్ పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఒక కప్పు నిండా షుగర్ పౌడర్ తీసుకున్నాం. కొద్దిగా పక్కన పెట్టి మిగతాదంతా వేసేస్తాను అనమాట. అంతా అవసరం లేదు. స్వీట్ని బట్టి ఇప్పుడు మనం ఇలా కలుపుకుంటూ కూడా ఒకసారి స్వీట్ చూసుకోవచ్చు మనం, తీపి సరిపోయిందా లేదా అని. ఇంతే వేయాలి అని ఏం లేదు, నేను కప్పు నిండా తీసుకున్నానని. మా వారైతే పిచ్చగా తింటారండి స్వీట్, ఎంత ఇష్టమో తెలీదు. స్వీట్ తక్కువ ఉంటే ఏది తినరు, ఇష్టపడరు అనమాట. అందుకని నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, మీరు చూసుకుని వేసుకోండి. ఓకే, నేను కొద్దిగా ఉంచేసి మిగతాదంతా ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం చల్లారింది కదా, ఇది బయటకు తీసుకెళ్ళిపోయి కొద్దిగా చేత్తో బాగా పిసికి కలుపుతాను అనమాట. మరీ ఎక్కువ కలిపే అక్కర్లేదు, నెయ్యి రాసుకుని ఇలాగ మొత్తం ఒక ముద్దలాగా, చవతి ముద్దలాగా అవ్వడానికి కలుపుతాను అంతే. ఒక్కసారి ట్రై చేస్తే చాలండి, మనకు వచ్చిందా లేదా అర్థమైపోద్ది. ఎవరైనా చేయగలుగుతారు. కొంచెం టైం ప్రాసెస్ అనమాట, మరీ గంటల కొలది ఏం కాదు. మనం చేసిన క్వాంటిటీకి ఒక 40 minutes లోపల అయిపోతుంది. ఇది ఎగ్ షేప్లోనూ కాకుండా ఓల్ షేప్లోనూ కాకుండా చేసుకోవచ్చు. ఇలాగే షేప్ రావాలని ఏం లేదు, చేసేసుకుని అప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత షుగర్ పౌడర్ ఉంది కదా అందులో ఇలాగా దొల్లించుకోవాలి. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇగండి. ఓకే, మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయిందండి. చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది. షుగర్ మాత్రం మెల్ట్ చేసుకుని వేసుకోవాలి. డైరెక్ట్గా షుగర్ పౌడర్ చేసుకున్నామంటే ఈ టేస్ట్ రాదనమాట. ఇది కర్ణాటక ధారవాడ స్పెషల్ పేడ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను మీకు నేనైతేని ఎలా వచ్చింది అన్నది. ఒకసారి విరిసి చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో తెలుసా. దీన్ని ఇంకా కొంచెం ఫ్రై చేసుకుంటే ఇంకా డార్క్ వస్తుంది అనమాట. అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. తింటుంటే ఎలా ఉంటుందంటే మనకు ఆ పాల పౌడర్ది, ఆ మిల్క్ దంతాను, ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నెయ్యి అది వేసుకుంటాం కదా, బాగా ఫ్రై అయ్యి ఉంటుంది. ఇంకా అసలు ఆ టేస్ట్ని మర్చిపోలేము, అంత బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మన పాలకోవ ఎలా తినాలనిపిస్తుంది అలా అనమాట. ఈ పేడ కూడా దీని చేయడం ప్రాసెస్ కూడా డిఫరెంట్. అక్కడ ధారవాడ స్పెషల్ అనమాట. చాలా మందికి ఇష్టం. అబ్బా ధారవాడ నుంచి పేడ తెస్తే బాగుంటుంది కదా అని చాలా మంది అనుకుంటారు. మీలో ఎంతమందికి ఈ పేడ తెలుసో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, నాకైతే చాలా చాలా నచ్చిందండి ఈ పేడ అయితేని. మరి మీకు కూడా నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.